హర హర మహాదేవ శంభో శంకర. సాక్షాత్తు కైలాస పర్వతాన్ని చూస్తున్నారు మీరు. భూమి మీద వెలిసినటువంటి స్వయంభూ కైలాస పర్వతం ఇది. సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు అందులో కొలువు తీరి ఉంటారు. ఈ కైలాస పర్వతం ఒకవైపు నుండి సింహముఖంగాను, ఇంకోవైపు నుంచి గుర్రం ముఖంగాను, ఇంకోవైపు నుంచి ఏనుగుగాను, ఇంకోవైపు నుంచి నెమలిగా కనిపిస్తుంది. 4 రంగులలో మనకు దర్శనమిస్తుంది. స్ఫటిక వర్ణం, ఇప్పుడు మీరు చూస్తుంది స్ఫటిక వర్ణం, తర్వాత నీలవర్ణం, తర్వాత బంగారు వర్ణం, తర్వాత కెంపు. ఈ విధంగా 4 రంగులలో మనకు స్వామివారు కనిపిస్తూ ఉంటారు. సూర్యోదయ సమయంలో ఒకసారి చంద్రకిరణాలు పడ్డప్పుడు ఒక రంగు ఈ విధంగా రంగుల విధంగా కనిపిస్తూ ఉంటారు. ఈ పర్వతానికి మేరు, సుమేరు, హేమాద్రి, దేవపర్వతం అని 4 పేర్లున్నాయి. ఇంకొక ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏమిటంటే ఈ పర్వతంలో శంబాళ, అగర్తాళ అనే 2 ఊర్లు కూడా ఉన్నాయట. ఆ ఊర్లు కూడా దర్శనమిస్తాయి మనకి ఎప్పుడంటే సాధన చేసి ఆ శివానుగ్రహాన్ని పొందిన వాళ్ళకి శంబాళ, అగర్తాళ అనే ఊర్లు కూడా దర్శనమిస్తాయి. మహామహిమాన్వితమైనటువంటి ఆ కైలాస పర్వతానికి భక్తితో నమస్కారం చేసుకోండి. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కైలాస పర్వతాన్ని చూస్తూ బిల్వాష్టకాన్ని వినండి, చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి. ఓం త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చాచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాళభైరవదర్శనం ప్రజాగేమాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం రామలింగ ప్రతిష్ఠా చ వైవాహిక కృతం తథా తటాకాది చ సంతానం ఏకబిల్వం శివార్పణం అఖండ బిల్వపత్రం చ ఆయుతం శివపూజనం కృతం నామ సహస్రేణ ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశ నందివాహనమేవ చ భస్మలేపన సర్వాంగం ఏకబిల్వం శివార్పణం సాలగ్రామేషు విప్రాణాం తటాకం దశకూపయో యజ్ఞకోటి సహస్రశ్చ ఏకబిల్వం శివార్పణం దంతికోటి సహస్రేషు అశ్వమేధ శతక్రతౌ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం బిల్వానాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం సహస్రవేద పాఠేషు బ్రహ్మస్థాపనముచ్యతే అనేకవ్రత కోటీనాం ఏకబిల్వం శివార్పణం అన్నదాన సహస్రేషు సహస్రోపనయనం తథా అనేక జన్మ పాపాని ఏకబిల్వం శివార్పణం బిల్వాష్టకమితం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి శివేన సహమోదతే. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. హర హర మహాదేవ. ఇదే మానస సరోవరం. బ్రహ్మదేవుడి యొక్క మనస్సంకల్పంలో నుంచి ఉద్భవించిందే మానస సరోవరం. కైలాస పర్వతం పరమేశ్వర స్వరూపమైతే మానస సరోవరం పార్వతీ అమ్మవారి స్వరూపం. అక్కడ దూరంగా కనిపిస్తోంది కైలాస పర్వతం. అదిగోండి, అది కైలాస పర్వతం. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో కైలాస పర్వతంలో నుండి పరమేశ్వరుడు ఈ మానస సరోవరంలోకి వచ్చి స్నానం చేస్తారట నక్షత్రాల రూపంలో. ఈ మానస సరోవరంలో హంసలుంటాయని ప్రతీతి. ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైన శుద్ధమైన జలం ఈ మానస సరోవరం. దీని లోపలికి దిగి స్నానం చేయనివారు చైనా ప్రభుత్వం వారు. ఒక బకెట్ ద్వారా తీసుకొని వచ్చి ఇస్తే మనం ఆ బకెట్ నీళ్లు స్నానం చేయవలసి ఉంటుంది. అలా ఎన్ని బకెట్లైనా స్నానం చేయవచ్చు. ఈ మానస సరోవర జలం స్నానం చేసిన వెంటనే మనకు అనంతమైన ఆనందం సంప్రాప్తిస్తుంది.
మన మీద ఉన్నటువంటి సకల బాధలు తొలగిపోయిన అనుభూతి కలుగుతుంది. ఈ విధంగా భక్తులు స్నానాదులు చేసి ఇక్కడ పూజలు చేసుకుంటూ ఉంటారు. ఇవి హంసలు కాదు కానీ మామూలుగా బాతులు. హంసలు ఎక్కడో అదృశ్య రూపంలో ఉండి ఉంటాయి. జై శ్రీ